భగవద్గీత అర్జున విషాదయోగం అధ్యాయం 1. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం అని పిలుస్తారు. ఇది మొత్తం గీతకు ప్రారంభం మరియు అర్జునుడి మనస్థితిని వివరంగా చూపిస్తుంది. నేపథ్యం: అర్జున పాండవుల తరపున యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు. అతని సారథి కృష్ణ. అర్జునుడు యుద్ధ భూమిలో తన బంధువులను, గురువులను, స్నేహితులను చూచి చాలా బాధపడతాడు. అర్జునుడు ఇలా ఆలోచిస్తాడు: ఇవాళ నేను నా వాళ్ళతోనే యుద్ధం చేయాలా? వారిని చంపి రాజ్యం పొందడం నాకేం ఉపయోగం? గురువులను, పెద్దలను హతమార్చడం పాపం కాదా? అతనికి చేతులు కంపిస్తాయి, గుండె దడపడుతుంది, ధనస్సు చేతిలో నుంచి జారిపోతుంది. ధర్మ సందేహం: ఏమి సరి, ఏమి తప్పు? అర్జునుడి నిర్ణయం. చివరికి అర్జునుడు ఇలా అంటాడు: నేను యుద్ధం చేయను అని కూర్చుంటాడు. ఈ అధ్యాయం ముఖ్య అర్థం: మన జీవితంలో కూడా ఇలాంటి సందేహాలు వస్తాయి. భావోద్వేగాలు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. సరైన మార్గం కోసం జ్ఞానం అవసరం. ఈ విషాదం వల్లే తరువాత కృష్ణ గీత ఉపదేశం ప్రారంభిస్తాడు. అధ్యాయం యొక్క సారాంశం: అర్జునుడు యుద్ధానికి భయపడలేదు, కానీ ధర్మం గురించి అయోమయంలో పడ్డాడు. అతని విషాదమే గీత ప్రారంభానికి కారణం. ఇది మొదటి అధ్యాయం. తదుపరి 2వ అధ్యాయం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.